హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము టమాటో రసం. టమాటో రసంని ఇలా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోనే కాకుండా గ్లాసుల్లో కూడా పోసుకొని తాగేస్తారు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా 1/2 కేజీ టొమాటోల్ని తీసుకొని ఒక్కొక్క టొమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోని ఎప్పుడు వాడుకున్నా సరే ఇలా మధ్యలో ఉండే పార్ట్ని తీసేసి యూజ్ చేసుకోండి, హెల్త్కి మంచిది. ఒక్కొక్క టొమాటోని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలన్నింటినీ ఒక గిన్నె తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. టొమాటో రసం కోసం ఎప్పుడైనా సరే పండిన టొమాటోలు తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఒక టీ స్పూన్ సాల్ట్. ఇక్కడ రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోండి, చారు అనేది చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి 5 నుండి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూసామంటే మనకి టొమాటోలు సాఫ్ట్గా అయ్యాయి. ఇవి కొంచెం గుజ్జులాగా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నామంటే మనకి ఇలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుండి రసం తీయడం కోసం మనం అడుగున ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక చిల్లుల గిన్నె పెట్టి మనం ఉడికించుకున్న టొమాటోల్ని ఇందులో యాడ్ చేసి ఫస్ట్ ఇలా స్పూన్తో కదిలించండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి స్పూన్తో కదిలించిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రసంని తీసుకోవాలి. మనకి టొమాటోలో ఉండే అంత గుజ్జు మొత్తం మనకి కిందకి దిగాలండి, అంతవరకు మనం దీన్ని పిండుకోవాలి. ఇలా కాకుండా పచ్చి టొమాటోలతో కూడా రసం చేస్తారండి. కాకపోతే ఇలా ఉడికించుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మనం రసం అంతా తీసుకొని ఈ పిప్పిని పక్కకి పాడేయాలి. ఇప్పుడు ఇందులో మనకి ఇంకా వాటర్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలా యాడ్ చేసుకుందామండి. దానికోసం ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం ఇందాక రాళ్ళ ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ కారం లేదా మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి మరిగేలోపు ఒక చిన్న వెల్లుల్లిపాయను తీసుకొని తొక్కలు తీసేసి అది యాడ్ చేసుకోవాలి అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని బాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే రసంలో బాగుంటుందండి, అందుకనే నేను ఇలా దంచుతున్నాను. ఈ దంచుకున్న వెల్లుల్లిపాయ అండ్ జీలకర్రని మనం మరుగుతున్న రసంలో యాడ్ చేయాలి. ఇందులో వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేయాలండి. 2 నుండి 3 రెమ్మల కరివేపాకు కాడలతో సహా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసిన తర్వాత మనకి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది చారు అనేది. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఈ 2 ఎండుమిర్చిని తుంచుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తొడిమెలతో సహా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి రసంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేశారంటే మనకి టొమాటో చారు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, రసంలో అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ ఉంది. అలా వెల్లుల్లి మనకి తింటూ ఉంటే తగులుతుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా దంచి వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అంతేనండి, మన టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.